మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వచ్చేసి ఇక్కడికి చెత్త వెద వచ్చేసి మా ఆస్తుల మీద దాడి చేసుకొని ఈడాట మా ఇల్లు కట్టు ఈడంటే ఈ ఆస్తి అటు సంపాదించాడు. బాబా రావడానికి కారణం ఆవిడ పేరున మీ తాలూకు ఆస్తి కూడా ఉంది, అందుకు ఏది బాబా మీ ఆస్తి వాళ్ళ ఆవిడ పేరు వాళ్ళ ఆవిడ పేరు ఉంది. మళ్ళీ అంటాడు ఆస్తి అతడిదట. దువర్శ్రీ వాళ్ళ ఆవిడ ఆస్తి అతను మెట్రామాయణ ఉంటే దువర్శ్రీని ఎందుకంటే చెక్స్ ఇస్తాడు. మా ఆస్తి కాబట్టి దువర్శ్రీని ఎందుకు చెక్స్ ఇస్తాడు? మేడం ఇందాక మాట్లాడుతూ ఏదైనా బాగుంది, ఏదైనా బిజినెస్ బాగుంది అంటే అది నాది అంటారు, ఏదైనా పదవి నాకు వస్తుంది అంటే అది నాకు కావాలని అంటున్నారు. డబ్బులు కావాలి మాకు వద్దు, అలాంటి వద్దు, నువ్వు మా చుట్టాలు కడుక్కో మా బంధువులు కడక్కనంటే డబ్బులు తెచ్చి పెట్టేస్తాడు. డబ్బులు తీసేసుకుంటాడు. తర్వాత వచ్చే మాకు కొన్ని తర్వాత వచ్చే నా తెలివితేటల మీద నేను సంపాదించాను అంటాడు. ఇలాంటి పిచ్చి వేదవ కాదు మేడం, ఆయనకి రాజకీయంగా అవకాశాలు రాకుండా మీరే అణిచివేస్తారు. అతను ఎప్పుడండి ఇందాకే మీకు చెప్పాను, ఆయన ఎప్పుడండి రాజకీయాల్లో పోటీ చేశాడు. 2006లో నేను జడ్పీటీసీ చేశాక ఎమ్మెల్యే చేశాక అతడు 2006లో జడ్పీటీసీ చేసి 6 నెలలు కూడా పార్టీలో ఉండగానే సస్పెండ్ అయిపోయిన వ్యక్తి అతడు. తర్వాత ఆ పిఆర్పి పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మా ఫాదర్ చరిత్ర మాకు ఇక్కడ వచ్చేస్తుందని పిఆర్పి పార్టీలో 2009కి వెళ్ళి ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఇమేజ్ రావాలనుకుని పిఆర్పి నుండి ఇక్కడ తెచ్చుకున్న వ్యక్తి అతడు. తర్వాత పవర్ ప్లాంట్ పోరాటమో ఏదో అని చెప్పుకొని జగనంద్ కూడా కొత్త పార్టీ కాబట్టి 2014లో ఎప్పుడు పోటీ చేస్తాడు? అతని హిస్టరీ ఏంటి తెలుసుకొని మీడియా కూడా తెలుసుకొని కరెక్ట్ గా కౌంటర్ చేయండి. ఒక మాట చెప్పండి, ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అమ్మా నేను మీకు చెప్తాను, 100 కోటి దండాలు ఇలా డ్రైవర్స్తో మాట్లాడడానికి 100 కోటి దండాలు. మా విలువలు పోతాయి, మా పరువులు పోతాయి, మాకు అలాంటి వ్యక్తులకి సమాధానం చెప్పాలో కూడా మాకు తెలిసి 100 కోటి దండాలు. నాకు తెలుసు అలా సమస్య పరిష్కరించుకోవాలా. ఇలాంటి పనికి వాళ్ళు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోతుంది. వాళ్ళకి మాకు తెలియదు మా సమస్య పరిష్కారం. ఆయన రాసామంటాడు సార్. ఇప్పటికీ చెప్తాను ఏం రాశాడో చూసుకోండి మీరు. సాటిస్ఫై ఫస్ట్ చూడండి నాయుడు గారు ఏం రాశాడో. మీరు సబ్జెక్టు నలుగురు దృష్టిలో ఇదిగో మాకు ఇది ఇచ్చే డాక్యుమెంట్ ఫొటోస్ తీసుకొని ఈ ఆస్తి వాళ్ళ పేరుని రాశాడు, ఇది రాశాడు అనేది అతడు ఆడిన మాట కాగితాలు తీసుకొని అంతే కదా. నాకే నా పేరు కాదు సార్, చేసింది పిల్లల పేరునే చెయ్యాలి సార్. పిల్లలకి అడగండి సార్. 2 ఫ్యాక్టరీలు రాసామని చెప్పి 2 ఫ్యాక్టరీలు అనుకునేది ఒక ఫ్యాక్టరీ. ఆ ఒక ఫ్యాక్టరీలో ఎకరా 41 సెంట్లు, 41 16,80,000 పార్టీ దాని మీద అప్పు తీర్చింది. దాంట్లోనే వచ్చాం 40 లక్షల రూపాయలు ఇంక జిఎస్టీ ఉంది. అదే గొంతు చించుకొని చెప్తున్నాను నేను. ముప్పండి దమ్ముంటే మా ఆస్తులు మాకు ఇచ్చేసాలు ఎలా తగలబడినాయండి. అంటే ఇది పిత్రాజితం కాదు, నేను కట్టించాను. ఇడు కట్టించాడు, ఇడు తమ్ముడు కట్టించాడు, ఈ డబ్బు కట్టించాడు, ఇడు పోవు కట్టి అందరు డబ్బులు తీసుకొని నిన్న వచ్చాము 5.5 ఎకరాలకి 8 కోట్ల డబ్బులు. మీకు ఎన్నో డబ్బులు ఇచ్చాను. 1 ఎకరా మనం కొంత డబ్బులతో కొంటే 50 లక్షలు 20 లక్షలు 2 కోట్లు.